యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచుంది. ఎస్, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం అంతా వ్యర్థమే. అనుకోవచ్చు మనము, మనకు డబ్బులున్నాయి, మనకు చాలా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, వీ కెన్ బిల్డ్ ద హౌస్ వాట్ హౌ ఎవర్ వి వాంట్ అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క ప్రణాళికతో ఒక చిన్న గుడిసె కట్టుకున్నా కూడా దాంట్లో మనం ఆనందంగా జీవించగలం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము, ఆయన యొక్క బాహుల్యము, ఆయన యొక్క వాత్సల్యత లేకుండా మనము ఎన్ని పనులు చేసినా కూడా అవి వ్యర్థము, అది వ్యర్థమే. అందుకే దేవుని యొక్క కృపతో మనము చిన్న పని చేసినా కూడా దాంట్లో మనం ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలో మనము చూడగలం. అందుకే దాని కింద అధ్యాయంలోనే 127, 128 కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు అని అంటాడు దేవుడు. యెహోవా ఇల్లు కట్టించి మన కష్టార్జితాన్ని మనం అనుభవించేలా చేయాలి అనంటే ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క సహాయముతో మనం ఇల్లు కట్టించి ఇంటిలో ఉన్న మనుషులందరము ఒక ఐక్యతతో ఒక గృహముగా చేర్చబడితే మనము దేవుని సన్నిధిలో మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తాం. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అని అంటాడు దేవుడు. నీ బాళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు అని అంటాడు. ఎలాగా ఈ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చుచుందో ఈలాగా మనం ఆశీర్వదింపబడాలంటే యెహోవాయే మనల్ని కట్టాలి, మన గృహాన్ని కట్టాలి, మనల్ని కట్టాలి, మన ఆత్మీయ జీవితాలు కట్టాలి, మన యొక్క వ్యక్తిగత జీవితాలు, ప్రార్థనా జీవితము, వాక్య జీవితము దేవుని చేత కట్టబడినప్పుడు అది స్ట్రాంగ్ గా నిలబడి ఉంటుంది. మనము బండ మీద కట్టబడిన వారిగా ఉండాలి, కానీ ఇసుక మీద కట్టబడిన వారిగా ఎప్పటికీ మనం ఉండకూడదు. అందుకే దేవుడు అంటున్నాడు, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే కేవలం ఇల్లే కాదు, మన జీవితము, మన యొక్క ఆలోచన, తలంపులు అన్ని దేవుని చేత కట్టబడాలి, మన సొంత ఆలోచనలతో కాదు. అప్పుడే మన చేతుల కష్టార్జితాన్ని మనము అనుభవిస్తాం. మన యొక్క ఇల్లు కూడా బండ మీద కట్టబడిన దానిలా స్థిరముగా నిలబడుతుంది. దేవుడి యొక్క వాక్యమును దీవించండి.